హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాబాయ్ రాధిక. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్న శారీస్ పొందూరు ఖాదీ అండి. పొందూరు ఖాదీ మన దగ్గర ప్యూర్ మాత్రమే దొరుకుతాయి. అథెంటిక్ పళ్ళుతో సహా నేను మీకు చూపించాను. అలాగే చాలామంది 100 కౌంట్ అని చెప్తున్నారండి. పొందూరు ఖాదీలో 100 కౌంట్ లేదు, ఇది 60/80. మీకు ఒక్క విషయం చెప్పగానే ఇది మీకు క్లారిఫై అవుతుంది. ఎలాగంటే మిగిలిన హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అన్నీ కూడా థ్రెడ్ అనేది మిల్లు తయారీ, చీర నేయడం చేతులతో నేస్తారు చేతి మగ్గాల పైన. కానీ పొందూరు ఖాదీ ఏంటంటే థ్రెడ్ కూడా చేతి ద్వారానే తయారవుతుంది. రాట్నం అంటారు, ఆ పేరు వినే ఉంటారు. మన చిన్నప్పటి నుంచి కూడా చాలా చోట్ల వింటున్నాం. ఆ రాట్నంతో దారం వడికి ఆ తర్వాత చీరలు తయారు చేస్తారు. ఈ చీరలకి ఇంత డిమాండ్ ఉండడానికి, డిమాండ్ తగిన సప్లై లేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే ప్రాసెస్ లేట్ అన్నమాట. సన్న దారం అంటే 120 కౌంట్ 100 కౌంట్ అంటే చాలా సన్నదారం. అంత సన్నదారం చేతి రాట్నం మీద తయారు చేయడానికి అవకాశం ఉండదు, తెగిపోతుంది. అందుకనే కొంచెం ముతకగానే ఉంటుంది దారం. కానీ 60/80లో వచ్చే నార్మల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ కన్నా ఇది చాలా ఫైన్గా ఉంటుంది. ఎందుకంటే ఆ గుణం అనేది ఆ పత్తిలోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు కట్టుకోకముందు నేను కూడా చీర బరువుగా ఉంటుందేమో అది ఇదని అనుకున్నా. కానీ కట్టుకున్న తర్వాత అర్థమైంది ఎంత కంఫర్ట్ ఉంది అనేది. మనకి ఆడవాళ్ళకి కట్టుకున్నప్పుడు చాలా హాయిగా ఉంది అంటే ఇంకా అలాంటి 1, 2, 3, 4, 5 అలా కొనుక్కుంటూ వెళ్ళిపోతాం. అలా కొనుక్కుంటూ వెళ్ళిపోయే చీరల్లో ఖచ్చితంగా ఈ ఖాదీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. చాలా బాగుంది. చాలా రకాల చీరలు ఖాదీ అని చెప్పి సేల్ చేస్తున్నారు. కానీ ఒరిజినల్ పొందూరు ఖాదీ కుప్పలు తెప్పలుగా దొరికే అవకాశం అయితే లేదండి. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక 10-20 చీరలు కలెక్ట్ చేసుకోవటానికి కూడా అంత టైట్గా ఉందన్నమాట. ఇప్పుడైతే మనకి దాదాపుగా ఒక 12-13 చీరలు వచ్చాయి. 1 by 1 చూసేద్దాం. మంచి ఎల్లో కలర్ అండి. అలా అని బ్రైట్ చామంతి ఎల్లో అలా కాకుండా కొంచెం డార్క్ ఎల్లో, చాలా బాగుంది షేడ్. అయితే రాణి పింక్ బోర్డర్ వచ్చింది. ఇదిగోండి, ఇది పొందూరు ఖాదీ అథెంటిక్ పళ్ళు. ఈ పళ్ళు ఉంటేనే మీకు పొందూరు ఖాదీ ఒరిజినల్. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి చీర. అసలు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ నంబర్ 2349. ఇది వచ్చేసి జామ్దాని పళ్ళు శారీ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే పళ్ళు, ఎడ్జ్లో వచ్చేసి అది అథెంటిక్ పళ్ళు వచ్చింది కదా. ఇదంతా కూడా వీవింగ్ మల్టీ కలర్ థ్రెడ్స్తోను జరీ వీవ్తోను. అలాగే ఈ శారీ బోర్డర్ వచ్చేసి ఇలా టిష్యూ బోర్డర్ ఉంటుందండి, గోల్డ్ జరీతో. టెంపుల్ బోర్డర్ కూడా వస్తుంది. ఎడ్జ్లో ఆరెంజ్ కలర్. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి ఈ శారీకి కూడా. ఇది కూడా జామ్దాని పళ్ళు శారీ అండి, బేబీ పింక్ విత్ రెడ్. సేమ్ శారీ లాస్ట్ టైం వచ్చింది, సేల్ అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరు అడిగారండి. గ్రీన్ ఒక 3-4 అడిగారు. ఈ పింక్ ఒక 2 అడిగినట్టు గుర్తు నాకు. ఎవరు అడిగారో గుర్తులేదండి. వీడియో చూస్తే కనుక ఇమీడియట్గా పర్చేస్ చేయండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇది ఓన్లీ పళ్ళు. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. రెడ్ కలర్ పట్టు బోర్డర్, ఆ పైన ఒక జరీ లైన్ ఉంటుంది. తర్వాత రెడ్ టెంపుల్ బోర్డర్. శారీ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి అవైలబిలిటీ చెక్ చేసుకుని వెంటనే పే చేయండి. ఎందుకంటే శారీ సేల్ అయిపోయినాకేమో ఫీల్ అవుతున్నారు మాకు కావాలి అని చెప్పి. చాలాసార్లు సేమ్ శారీ దొరికే అవకాశం ఉండదు కదా. మీరు అడగగానే నేను పేమెంట్ డీటెయిల్స్ ఇస్తేనేమో కొనమని వెంటబడినట్టు ఫీల్ అవుతారేమోనని నేను ఇవ్వట్లా. కొన్నిసార్లు అలా కూడా లేట్ అవుతుంది. మీరు పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే అడగండి పేమెంట్ డీటెయిల్స్ని. ఎందుకంటే మన దగ్గర అన్ని శారీస్కి ఒకటే పేమెంట్ డీటెయిల్స్ ఉండవు, డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి అడిగి వెంటనే పే చేయండి. ఇది ఎల్లో కలర్ అండి, గ్రీన్ బోర్డర్ వచ్చింది. ఇది పళ్ళు. ఇది శారీ అంతా ఇలా ఉంటుందండి. ఇది శనగపిండి కలర్ అలా వస్తుందండి. చూడండి అంత బాగుంది. మొత్తం తీస్తా. ఇదిగోండి, చాలా చాలా బాగుందండి కలర్ అయితే. పళ్ళు కూడా కొంచెం పెద్దగా వచ్చింది.
ఈ శారీకి హైలైట్ బోర్డర్ అండి, మంచి రాణి పింక్ బోర్డరు, ఎడ్జ్లోనేమో గ్రీన్ కలర్ వచ్చింది, రాణి పింక్ టెంపుల్స్. చాలా చాలా బాగుంది చీర. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. బేబీ పింక్ విత్ క్రీమ్ కలర్ కల్నేతలో రాణి పింక్ బోర్డర్తో అండి, అలాగే టెంపుల్ బోర్డర్. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది. ఇది పళ్ళు, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఈ శారీ ఇప్పటికి ఇది 4వ 5వనండి, కొంచెం అటు ఇటుగా షేడ్. రెగ్యులర్ కలర్ కాదు, చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా అని చెప్తున్నా. కొనుక్కున్న వాళ్ళు కూడా అలాగే చాలా మీరు చెప్పినట్టే చాలా బాగుందండి అని అంటున్నారు. రెడ్ బోర్డర్ పైన ఒక సిల్వర్ జరీ లైన్ వచ్చిందండి, టెంపుల్ బోర్డర్ ఉంటుంది. పళ్ళులో వచ్చేసి సిల్వర్ జరీ. చాలా బాగుందండి కలర్. సంపెంగ ఎల్లోకి రాణి పింక్ అండి. ఈ ఎల్లోకి రాణి పింక్ బార్డర్ చీర తీసుకునేటప్పుడు మీరు క్లియర్గా చూసుకుని నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేయండి అండి. ఫస్ట్ చూపించిన చీర కూడా ఈ చీరకు చాలా దగ్గరగా ఉంటుంది, అందుకని కొంచెం చూసుకొని నాకు నెంబర్ మెన్షన్ చేయండి. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా థ్రెడ్స్ వీవింగ్లోవి. ఇది డ్యామేజ్ కాదండి, వీవింగ్ డిఫెక్ట్ కూడా కాదు, హ్యాండ్లూమ్ శారీస్కి అలా ఉంటుంది. నేవీ బ్లూ కల్నేత లాగా ఉందండి, చాలా బాగుంది కాంబినేషన్. అయితే రెడ్ బోర్డర్ హైలైట్ అవుతుంది, ఎడ్జ్లో ఎల్లో కలర్ కాంబినేషన్, రెడ్ టెంపుల్ బోర్డర్. పళ్ళు వచ్చేసి గోల్డ్ జరీతో వచ్చిందండి, రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్. టాజిల్స్ అయితే పెద్ద పెద్ద టాజిల్స్ వేసుకోవచ్చు ఖాదీ చీరలకు, ఎంత బాగున్నాయో అసలు. ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది. సంపెంగ కలర్కి బ్లూ కలర్ అండి, ఇది కూడా లాస్ట్ టైం వచ్చింది, వెంటనే సేల్ అయిపోయింది. చాలా చాలా బాగుందండి ఈ కలర్ కూడా. అసలు ఖాదీలో ఇది బాగుంది, అది బాగాలేదని లేదండి. మా ఫ్రెండ్స్ అంటున్నారనమాట, చాలా కష్టంగా ఉంది సెలెక్ట్ చేసుకోవటం, అసలు 10లో 8 చీరలు అదరహో అన్నట్టు ఉన్నాయి, అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. నిజంగానే అలాగే ఉంటున్నాయండి. డార్క్ గ్రీన్ కలర్ అండి, ఫస్ట్ టైం వచ్చింది ఈ కలరు. దీన్ని ఎలా నీకేమనిపిస్తుందో చెప్పనా, గోరింతాకు రుబ్బినప్పుడు పండినప్పుడు. అవునా, గోరింటాకు రుబ్బినప్పుడు ఎలా ఉంటుందో ఆ కలర్ అంట అండి, పండిన తర్వాత ఉండే కలర్ అంట. పండిన తర్వాత రెడ్ కలర్లో ఉంటుంది అనుకోండి, ఇది ఆరెంజ్ లాగా ఉంది, ఇలాగా కాదు ఆరెంజ్ కలర్లో ఉంది. చాలా బాగుంది చూడండి, మంచి గ్రీన్ కలరు, ఆరెంజ్ బోర్డర్, సూపర్గా ఉంది అసలు. సేమ్ శారీ లాస్ట్ టైం చేసామండి, ఎవరు తీసుకున్నారో గుర్తులేదు, ఆ తర్వాత అడిగారండి, అందుకే నేను గుర్తు చేస్తున్నా. ఇటు సైడ్ వాళ్ళు ఇదిగోండి. ఖాదీ వీడియో వచ్చిన తర్వాత 1 వీక్ వరకు వస్తూనే ఉంటారండి, కానీ పాపం ఎవ్వరికి దొరకవు, వితిన్ అవర్స్లో అయిపోతున్నాయి. ఈ శారీకి కూడా ఎంత డిమాండ్ వచ్చిందోనండి లాస్ట్ టైము. అయిపోయిన తర్వాత ఏమో అయ్యో మాకు దొరకలేదు అంటారు. నెక్స్ట్ పార్సెల్లో ఈ కలర్ వస్తుంది పే చేసి తీసుకోమన్నా తీసుకోరు కొంతమంది. కొంతమంది ఏమో మగ్గం మీద ఉంది అంటే కూడా నెల రోజులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పేషెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా. ట్రస్ట్ కూడా, ఎందుకంటే ప్రీ బుక్ చేసుకునే వాళ్ళు మమ్మల్ని నమ్మి 1000 రూపాయలు కట్టి నెల 2 నెలలు వెయిట్ చేయడం అంటే మాటలు కాదు. అలా జరీ కోటాలకు వెయిట్ చేస్తున్నారు. నిజంగా అది గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి మేము. ఇది కూడా కొంచెం శనగపిండి కలర్ లానేనండి, కానీ కల్నేత. ఇదిగోండి, ఇంకా లైట్ క్రీమ్ కలర్తో కల్నేత అన్నమాట. ఇంక్ బ్లూ బోర్డర్ సూపర్గా ఉంది. అక్కడ సర్చ్ ఇదిగోండి ఎంత బాగుందో చూడండి చీర. ఎల్లో అండ్ లైట్ కలర్ కల్నేతతో శనగపిండి షేడ్ వచ్చిందనమాట.
చాలా చాలా బాగుంది. చూసారు కదండి, నచ్చాయా చీరలు? మళ్ళీ మనకు స్టాక్ ఎప్పటికి దొరుకుతుందో కూడా తెలియదు. నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను మళ్ళీ కొత్త స్టాక్ వచ్చాయని, ఎందుకంటే నాకు పార్సల్ వేసి 4 రోజులు అయింది, ఈరోజు వచ్చింది. అడిగాను కానీ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు. మళ్ళీ నేను వాళ్ళని ట్రై చేస్తూనే ఉంటా మీకు వీలైనంత తొందరలో అందించడానికి. వీటిలో నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.